హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవి. ఈరోజు హ్యాపీ మా వంటిల్లు నా వ్లాగ్స్‌లో నేను మీకు చూపించబోయే రెసిపీ పిల్లలం, పెద్దవాళ్ళు అందరూ ఎంతో ఇష్టంగా తినే నూడిల్స్ అండి. ఈ నూడిల్స్ వెజ్ నూడిల్స్‌లా చేస్తాను. మా ఇంట్లో నేను చేసే ఈ నూడిల్స్ ఈరోజు మీ అందరి కోసం చేసి చూపిస్తున్నాను. మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. హెల్తీగా, టేస్టీగా పిల్లలకి ఎంతో ఇష్టమైన ఈ నూడిల్స్ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాము. స్టార్ట్ చేద్దామండి. ముందుగా ఈ విధంగా నూడిల్స్ నేను ఒక బండిల్ తీసుకున్నానండి. ఇవి లూజ్‌గా బయట షాప్స్‌లో దొరుకుతాయి. కొంచెం మంచి క్వాలిటీ చూసి తీసుకోండి. ఇప్పుడు నేను ఒక బండిల్ తీసుకున్నాను. అలాగే వెజిటబుల్స్ తరిగి పెట్టుకున్నాను. ముందుగా స్టవ్ పై ఇలా ఒక గిన్నెతో వాటర్ పెట్టుకుందామండి నూడిల్స్ ఉడకబెట్టుకోవడానికి. ఇప్పుడు వాటర్ ఇలా హాఫ్ వాటర్ పోసుకొని మూత పెట్టేసి ఉంచేద్దాము. వాటర్ బాగా పొంగులొచ్చే వరకు. చూడండి ఈ విధంగా పొంగులొచ్చేటప్పుడు ఇందులో ఒక స్పూన్ ఆయిల్ పోద్దాము. అలాగే ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకుందామండి. ఆయిల్ వేయటం వల్ల నూడిల్స్ ఒకదానికొకటి స్టిక్ అవ్వకుండా విడివిడిగా రావటం కోసం ఆయిల్ వేసాము. ఇప్పుడు ఈ నూడిల్స్ని ఒకసారి ఇలా కలుపుకొని ఇది బాగా ఉడకనిద్దాము. మనకి నూడిల్స్ ఉడకడానికి ఆల్మోస్ట్ 7 to 8 minutes పడుతుందండి. టైం ఎక్కువే తీసుకుంది. మధ్యలో ఇలా చెక్ చేసుకుంటూ ఉండండి. మరీ మెత్తగా అయితే చేయొద్దు. ఇలా పట్టుకుని టచ్ చేస్తే మనకి తెలుస్తుంది కదా నూడిల్స్ ఉడికేది. ఇలా మంచిగా ఉడకబెట్టుకుందాము. చూడండి ఇప్పుడు ఆల్మోస్ట్ ఉడికినట్టే ఉందండి. ఇప్పుడు ఉడికిన తర్వాత ఇలాంటి ఒక స్టెయినర్ తీసుకొని ఈ స్టెయినర్లోని ఈ నూడిల్స్ వార్చేసుకొని దీనిపైన ఒక గ్లాస్ చల్లనీళ్ళు పోసుకోవాలండి. అలా చల్లనీళ్ళు పోయటం వల్ల ఇంకా నూడిల్స్ మంచిగా విడివిడిగా విడిపోయి వస్తాయి. ఇది మర్చిపోకండి, చల్లనీళ్ళు పొయ్యాలి. ఇప్పుడు ఇది ఉడికిపోయింది. దీన్ని స్టెయిన్ చేసి పెట్టేసుకుందాము. చూడండి ఈ విధంగా స్టెయిన్ అయిన తర్వాత నూడిల్స్ ఈ విధంగా వచ్చినాయండి. చూడండి విడివిడిగా వచ్చాయి. దీన్ని పక్కకు పెట్టేసుకుని నూడిల్స్ స్టార్ట్ చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ పై ఇలాంటి ఒక వెడల్పాటి బాండీ పెట్టుకుందామండి. ఇది ఐరన్ బాండీ. నేను ఇది నూడిల్స్ చేయడం కోసమే తీసుకున్నానండి. తీసుకొని ఆల్మోస్ట్ 15 years పైన అయింది నాది. చైనీస్ ఫుడ్‌కి చాలా బాగుంటుంది ఇది. ఇప్పుడు ఇందులో ఒక 2-3 స్పూన్ల ఆయిల్ పోసుకుందాము. ఆయిల్ వేడెక్కిపోయిందండి. చూడండి ఇలా నేను ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, క్యారెట్, బీన్స్ సన్నగా పొడవుగా తరిగి పెట్టుకున్నానండి. ఇది ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఒకసారి ఇలా కలుపుకొని వెంటనే క్యారెట్ అలాగే బీన్స్, క్యాబేజ్ కూడా వేసేద్దాము. క్యాప్సికమ్ మాత్రం నేను లాస్ట్‌కి వేస్తానండి. క్యాప్సికమ్ ఫుల్ కుక్ అయితే బాగుండదు. ఇప్పుడు ఒకసారి దీన్ని బాగా కలుపుకుందాము. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి. ఇందాక నూడిల్స్ ఉడకటానికి వేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఇది కర్రీకి అన్నమాట. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాము. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసేద్దాము. అలాగే నేను దీంట్లో ఒక పావు స్పూన్ పెప్పర్ పొడి వేస్తున్నానండి. పెప్పర్ పొడి అనేది ఆప్షనల్, మీ ఇష్టం. మీకు ఒకవేళ పెప్పర్ ఫ్లేవర్ నచ్చదు అనుకుంటే రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి. అప్పుడు మీకు నూడిల్స్ మంచి కలర్ కూడా వస్తుంది బయట చూసినట్టు. నేనైతే పెప్పర్ యూజ్ చేస్తున్నాను. ఒకసారి ఇలా కలిపేసుకుని ఇప్పుడు ఇందులో నూడిల్స్కి చాలా ఇంపార్టెంట్ అయింది ఒక 1 స్పూన్ సోయా సాస్ అండి. అలాగే ఒక హాఫ్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, అలాగే ఒక ఫుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ ఇప్పుడు వేసేసి ఈ విధంగా కలుపుకుందామండి. ఫ్లేమ్ మాత్రం హైలోనే పెట్టండి. చూడండి ఇలా సైడ్ నుంచి స్మోక్ రావాలి. చైనీస్ ఫుడ్ అంటేనే మనం హైలో పెట్టి చేసుకోవాలండి. అప్పుడే ఆ ఫ్లేవర్స్ అన్నీ బాగా రిలీజ్ అవుతాయి ఆ స్మోక్తో పాటు. ఇక్కడైతే నాకు సూపర్గా స్మెల్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఒకసారి ఈ విధంగా కలిపేసుకుని ఇప్పుడు ఈ ఉడికించిన నూడిల్స్ని వేసేద్దామండి. ఈ విధంగా చూడండి. ఇప్పుడు గరిటెతో ఒకసారి బాగా కలిపేసుకుందాము. మంచిగా మిక్స్ చేసుకోవాలండి బాగా. ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఒక్కసారి గరిటె తీసి పక్కన పెట్టేసుకొని ఇలా 2 స్పూన్లు తీసుకొని దీంతో
మంచిగా ఈ విధంగా మిక్స్ చేసుకోండి. ఈజీగా మీకు రెండు కలుస్తుంది, తిరిగిపోకుండా ఉంటుంది. చూడండి ఈ విధంగా బాగా కలిపేసుకుందాము. చూడండి ఎంత బాగా మిక్స్ అయిపోయిందో. ఇప్పుడు దీంట్లో ఇందాక పక్కకు పెట్టిన క్యాప్సికమ్ వేసేద్దామండి. క్యాప్సికము ఇలా పచ్చి పచ్చిగా ఉంటేనే బాగుంటుందండి. లేదు పచ్చిది నచ్చదు అనుకుంటే మీరు వెజిటేబుల్స్ వేసినప్పుడే వేసేసుకోండి మీరు. నేనైతే ఇలానే వేస్తాను. ఈ స్టీమ్కే అది సగం కుక్ అయిపోతుంది. చూడండి ఇప్పుడు క్యాప్సికమ్ వేసిన తర్వాత కలర్ఫుల్గా ఉంది. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందామండి. మనం నూడిల్స్ వేసిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 4-5 మినిట్స్ అండి ఇది మిక్సింగ్ అండ్ కొంచెం ఈ నూడిల్స్ వేయడానికి టైము. చూడండి మంచిగా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని వేరే సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో. ఇదండి మా ఇంట్లో నేను చేసి మా పిల్లలకి ఎంతో ఇష్టమైన ఈ నూడిల్స్ ఈరోజు మీ అందరి కోసం చేసి చూపించాను. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. నేను ఇందులో ఎలాంటి మసాలాలు వేయలేదండి, ఓన్లీ సాస్ ఫ్లేవర్సే. మీకు నచ్చితే ఒకవేళ చాట్ మసాలా యాడ్ చేసుకోండి కొంచెం. నేనైతే ఎలాంటి మసాలాలు యాడ్ చేయను. చూడండి ఇంట్లో ఎంతో కలర్ఫుల్గా టేస్టీ అయిన నూడిల్స్ రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.